4వ అధ్యాయము 21వ వచనం. లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు, ఇక ఎప్పుడుందో కలగబోదు. ఆ దినములు తక్కువ చేయకపోయి ఏ శరీరం తప్పించుకోనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తుని కూర్చిన మనకి దేవుని యొక్క విశ్వాసములో ఉండేటువంటి శ్రమ. ఎందుకంటే ఒక స్త్రీకి డెలివరీ సమయం వచ్చినప్పుడు ప్రసవేదన ప్రారంభమవుతుంది. ప్రసవేదన ప్రారంభమైనప్పుడే డెలివరీ అవ్వడానికి ఒక సూచన ఉంది. దేవుడు ఏర్పాటు చేయబడిన మానవుడిలో దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞలు, అంటే దేవుడు ఏవైతే చెప్పాడో అవి జరిగించలాగా దేవుని ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నవన్నీ కూడా మన మానవ కుటుంబ వ్యవస్థలో జరిగేవి కూడా ఆత్మీయ సూచనలుగా కూడా మనం భావించాలి. కుటుంబ వ్యవస్థను దేవుడు ఏ విధంగా నిర్మాణం చేశాడో సంఘ వ్యవస్థని కూడా దేవుడు దానిని ప్రారంభించాడు. కుటుంబ వ్యవస్థని ఆదిలో ఆదాము నుండి ఎలా ప్రారంభించాడో సంఘ వ్యవస్థని కూడా దేవుడు ఆ విధంగానే ప్రారంభించాడు అన్నమాట. ఆ విధంగానే సంఘమును తీయబోతున్నాడు. అంటే ఓదుకు సంఘమును తీయబోతున్నాడు. సంఘం ఎత్తబడాలి అనంటే, సంఘమునకు ఎత్తబడాలి అనంటే మొదటిగా ఏం జరగాలి? భూమి మీద శ్రమలు ప్రారంభం కావాలి. అందుని బట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏర్పరచబడిన వారిని బట్టి ఈ శ్రమలు కాలం తగ్గాలి కానీ బయట ఉండేటువంటి ప్రజలను బట్టిగా గమనించాలి. ఎందుకంటే సంఘము ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంఘమును బట్టి లోకానికి కూడా ఉపకారం జరగాలి. వచ్చే శ్రమలు ఏంటంటే సంఘము మీద దాడి, సంఘం మీద శ్రమలు, అనేకమైన అపవాది యొక్క ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. సంఘం అనేకమైన సంఘముపై అపవాది అనేకమైన కుట్రలు ప్రవేశపెడుతూ ఉంటారు. కానీ సంఘ ప్రార్థనలు ఏం చేస్తాయంటే అన్నిటినీ ఓడించి తన చుట్టూ ఉన్న వారిని కూడా రక్షణ చేకూర్చడానికి ఎంతో పాటుపడుతుంది సంఘం. అది దేవుని ప్రణాళిక. సంఘమును బట్టి ఈ సందర్భం జరుగుతుందన్నమాట. అందుని బట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? 7 ఏళ్ల శ్రమల కాలం సమీపించినప్పుడు ఎంతో విపత్తు ఏర్పడుతుందన్నమాట. విశ్వాసంలో ఉండేటువంటి దృఢత్వం కోల్పోయేటువంటి ఎంతో దాడి జరుగుతుందన్నమాట. ఎందుకంటే వసతి సంబంధమైన దాడి జరుగుతుంది, ఆర్థికపరమైన దాడి జరుగుతుంది. మనకి మనవాళ్ళనేటువంటి వాళ్ళ మధ్య మనం, ఎందుకంటే మన వాళ్ళని మనం అందరినీ రక్షించుకోవాలని ప్రయాసపడుతున్న కాలం ఇది. కానీ మన వాళ్ళని కూడా మనం కోల్పోయేటువంటి దినాలు ముందు ఉన్నాయన్నమాట. చెట్టుకోకూడదు, పుట్టుకోకూడదు అనేటువంటి విధానంగా గమనించండి. మణిపూర్లో ఒక భయంకరమైన మారణ హింస జరిగినప్పుడు వాళ్ళంతా కూడా వారి బ్యాగ్ తీసుకుని ప్రయాణం ప్రారంభించారు. అరణ్యాల వైపు, ఎడారుల వైపు, కొండ సేవల వైపు ప్రయాణం చేశారు. ప్రజల్లోకి వస్తే ప్రజలకు మంచివారిగా కనిపించలేదు. వారే తన జోలినే తన ప్రజలకు వ్యతిరేకులుగా మారిపోయారు అన్నమాట. దీనిని తన స్వమాంసము తినే వాడిగా ఈ భయంకర విపత్తు దేని వల్ల మనకు వస్తుందంటే దేవుని రాకడకు సమీపంగా ఉన్నప్పుడు ప్రజల్లో మార్పు వస్తుంది. ఏమిటి మార్పు అంటే అపవాది శక్తుల ప్రభావం చేత కక్షలు ప్రారంభమవుతాయి అన్నమాట. దురాత్మ సమూహం చేత కక్షలు ప్రారంభమవుతాయి. ఈ దురాత్మక ప్రభావం బట్టి లోపల ఉండేటువంటి ఇబ్బందుల నుండి రక్షించుకోవడానికి ప్రతి వాడు ఏం చేస్తాడంటే కోపోద్రేకుడు అవుతాడు. అందుచేత సంఘము ఇటువంటి శ్రమలను ఎదుర్కొనేటువంటి దినాలు ముందుగా ఉన్నాయని బైబిల్ మనకు ముందుగా తెలియపరుస్తుంది. అందుచేత ఇక్కడ కింద వచ్చిన ఏం చెప్పబడుతున్నాయి? 22వ వచనం, 24 మత్తయి 22వ వచనం. ఆ దినములు తక్కువ చేయకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ
దినములు తక్కువ చేయబడును. గమనించండి, ఎందుకంటే గర్భిణీ స్త్రీలకు శ్రమ కాలంలో గడిచిన COVID-19 వచ్చిన దినాల్లో మరి మనం ఈ ప్రాంతం కోనసీమ, అట్లాగే ఇక్కడ పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా వాసులకు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. గర్భిణీ స్త్రీలను వైద్యం చేయనున్నారు డాక్టర్. రహస్యంగా చిన్నకారులు కట్టేసుకుని హైదరాబాద్ తీసుకుని వైద్యం చేసుకుని డెలివరీ చేసుకుని తీసుకొచ్చారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వ్యాధులు లేకపోయినా చేయనున్నారు. గర్భిణీ స్త్రీలకు డెలివరీ అయిన సందర్భాన్ని బట్టి COVID-19 ఒక వైరస్ వల్ల చనిపోయిన స్త్రీలు ఉన్నారు. తల్లి బిడ్డలకు కూడా చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకు శ్రమ అన్నాడు. ఆ విధంగానే శ్రమకాలం సంభవించినప్పుడు, ఎందుకంటే అది ఒక భయంకరమైన మరణకాలం వలె భావించాలి. అందుచేత మనం రక్షింపబడడానికి పలు ప్రయత్నాలు చేయాలన్నమాట. ఎందుకంటే ముందుగానే మనం ప్రయాణం సిద్ధం చేసుకోవాలి. శ్రమ వచ్చాక మనం ఏమి చేయలేం. యేసు ప్రభువు అంటున్నారు, నేను ద్వారం దగ్గర నుండి తలుపు తట్టుచున్నాను. శ్రమలు సంభవించకుండానే మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడే ఉన్నాడు, దేవుడే ఉన్నాడని నమ్ముతావో అప్పుడే నువ్వు మారు మనసు సిద్ధపడిపోయావు. ఎందుకంటే ఆలస్యం చేస్తే మన రక్షణ మనకు దూరం అయిపోతుంది అనమాట. అందుని బట్టి యేసుక్రీస్తుని తెలుసుకున్నది ఏ నిత్య జీవం, యేసుక్రీస్తుని వెంబడించుడే నిత్య జీవం. కనుక యేసుని వెంబడించేటువంటి సందర్భం రాబోతున్న శ్రమల కాలంలో చాలా మందికి పరీక్షలు జరుగుతాయట. అందుని బట్టి ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయములో 11వ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తల నుంచి పలువురిని మోసపరచరు, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారదు. గమనించిన అనేకమైన అబద్ధ ప్రవక్తలు ఎవరిని చలచరి చేస్తున్నారు అంటే ఏర్పరచబడిన వారిని, దేవుని పిలుపునకు, దేవుని ఆహ్వానమునకు, దేవుడి ఇగో సేవ చేయమని సేవకులను, అనేకమైన ప్రజలను ప్రేరేపించి సేవకు తీసుకొచ్చి లక్షలాది మంది ప్రజలను సువార్త వైపు మళ్లించడానికి అనేకులను వాడబడుతుంటే అటువంటి వారిని దొంగలుగా దోచుకునే వారిగా ప్రకటించేటువంటి అబద్ధపు ప్రవక్తలు లోకంలో ఉన్నారన్నమాట. దేవుడు పిలవలేదు వాళ్ళకున్న జ్ఞానాన్ని చూసుకుని వాళ్ళు సేవకు వచ్చి వాళ్ళు దేవుడు ఏర్పరచబడిన వారిని సైతము దొంగలుగా ప్రకటిస్తూ ఉన్నారు. దీనిని అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకులను మోసపరిచి అనేకులకు ప్రేమ చల్లారిపోతుంది. నమ్మదగిన సేవకుడి మీద ద్వేషాన్ని కలిగినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ప్రేమ పోతుంది, ప్రేమ సలారి పోతుంది. అయితే సహించిన వాడెవడు, అంతవరకు సహించిన వాడెవడు వాడు రక్షింపబడును. అంతవరకు సహించాలి, సత్యాన్ని సహించాలి. ఎందుకంటే అనేకుల మీద మోపబడేటువంటి అబద్ధము సమాచారాన్ని వహించవలసి ఉంది. అనేకుల మీద నష్టపరిచే నష్టాన్ని నువ్వు సహించవలసి ఉంది. అనేకుల వలన కోల్పోయిన అనేకమైన సందర్భాలు నువ్వు ఏమైతే కోల్పోయావో వాటిని అన్నింటినీ నువ్వు సహించవలసి ఉంది. దేని కొరకు అంటే దేవుని రాజ్యం కొరకు సంఘము, విశ్వాసులు, సేవకులు మంచి ఆత్మ సంబంధమైన పోరాటంలో ముందుకు సాగాలన్నమాట. అందుచేతనే శ్రమల కాలముల గురించి యెషయా గ్రంథములో 2వ అధ్యాయము 12వ వచనంలోకి వచ్చినాక చదువుకుందాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం, అహంకార విషయము గల ప్రతి దానికి, ఔన్నత్యము గల ప్రతి దానికి విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. అవి అణగద్రొక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబోనాను దేవదారు వృక్షములన్నిటికీ, బాషాను సింధూర వృక్షములన్నిటికీ, ఉన్నత పర్వతములన్నిటికీ, ఎత్తైన మెట్టలన్నిటికీ, ఔన్నతమైన ప్రతి గోపురములకు, పురుషులు గల ప్రతి కోటకులకు, తార్షీషు వాడలన్నిటికీ, రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికీ, ఆ
దినము నియమింపబడి ఉన్నది. గమనించండి, పాలస్తీనా అనేటువంటి ఒక దేశం గడిచిన 2 సంవత్సరాల క్రితం ఎంతో సౌకర్యవంతంగా ఉంది. ఒక వివాహానికి వచ్చిన స్త్రీ కన్యక వలె ఉంది. కానీ నాడు విడవబడిన విధవరాలు వలె మారిపోయింది. ఏమైపోయింది అని అంటే పట్టణం నాశనం అయిపోయింది. లెబనాన్ అనేటువంటి పట్టణాలు కూడా ఎంతో గాయపరచబడ్డాయి. ఉక్రెయిన్ అనేటువంటి పట్టణాలన్నీ కూడా ఎంతో గాయపరచబడి ఎన్నో నష్టాలు కలిగి, ప్రాణాలు కోల్పోయి, గాయాలు కలిగి, భవనాలు కోల్పోయి ఎంతో భయంకరమైన స్థితిలో ఏర్పడుతున్న సందర్భాన్ని మనం చూసినట్లయితే, ఎందుకంటే త్వరగా మన గర్వాన్ని విడిచి దేవుని యొక్క సువార్తకు లోబడాలన్నమాట. గర్వాన్ని విడవాలి. గర్వాన్ని విడిచిరండి. మీరు ఎంతో గోపురాలు కట్టబడినవన్నీ కూడా నియమించిన దినం ఒకటి ఉంది అని చెప్పబడుతుంది అన్నమాట. అందుచేతనే చాలా సందర్భాల్లో రాజకుమారుని పెళ్లి విందును గురించి మనకు రాయబడినది బైబిల్ గ్రంథము నుండి. మత్తయి సువార్త 1వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్తలో 22వ అధ్యాయం 1వ వచనం. యేసు వారు ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా పరలోక రాజ్యం తన కుమారుని పెళ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెళ్లి విందునకు పిలువబడే వారిని రప్పించుటకు అతడు తన దాసుని పంపినప్పుడు వారు రానలేకపోయేది. గమనించండి, ఎవరు రాలేదు? ఎందుకు రాలేదు? దేవుడు ఏర్పరచుకుని ఇశ్రాయేలు 12 గోత్రాలు, వాడు మాత్రమే కాదు, ఖురాన్ ఇస్మాయిల్ ఒక 10 మంది రాజ్యాలు, 12 రాజ్యాలు కూడా వాడు రాజకుమారుని పెళ్లి విందుని నిర్లక్ష్యం చేశాయి. అందును బట్టి ఈ నిర్లక్ష్యం అనేటువంటి వ్యవస్థ సువార్తను నిర్లక్ష్యము చేయటం అన్నమాట. రాజకుమారుని పెళ్లి విందు అని అంటే యేసుకు వచ్చిన సువార్తను వెంబడించలేకపోయారు, గర్వించారు. ఏం చెప్పారు? నెమ్మాలని చెప్పారు అన్నమాట. చాలా సందర్భాల్లో ఖురాన్ వాళ్ళు నాకు ఎక్కడైనా ఎదురైనప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు పెద్ద మనుషులు అట్లాగే బైబిల్ ఏంటంటే ఒక దేవదూత వల్ల పుట్టిన యేసుని మీరు ఆరాధిస్తున్నారని చెప్తారు. వాళ్ళు యేసుని దేవునిగా కానీ దేవుని కుమారునిగా కానీ వారు అంగీకరించారు. వారు ఆరాధించేదే సృష్టికర్త అయిన దేవుని మేము మాత్రం అనేటువంటి భావన వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ విధంగానే యేసుని దేవుడు మా దేవుడు సృష్టించాడు అది ఒక పర్యాయం కొరకే వాళ్ళు నమ్ముతారు. కానీ యేసు ద్వారా ఈ కడవరి కాలంలో నిత్య జీవాన్ని కొరకు దేవుడు మన కొరకు సృష్టించాడు అనేటువంటి రుజువులు వాళ్ళు నమ్మరు అన్నమాట. గమనించండి, ఆదాము నుండి హానోకు వరకు 7 తరాలు. హానోకు 7వ తరంలో ఎత్తబడ్డాడు మనం చదువుకున్న సందర్భం. గమనించండి, మహాశ్రమల కాలంలో హానోకు వాడ 7 తరాల తర్వాత 7 తరాలలో హానోకు అతడు శరీరంతో ఎత్తబడ్డాడు. హానోకు తర్వాత నోవహు ఏం చేశాడు అంటే వాడ నిర్మాణం చేసి వాడ నుండి శ్రమల కాలంలో రక్షింపబడ్డాడు. గమనించండి, మనం శ్రమలో రక్షింపబడాలా? హానోకు వలె పెండ్లి సంగము వలె ఎత్తబడాలా? గమనించగలగాలి. అందుచేత శ్రమల్లో చిక్కున్నట్లయితే భయంకరమైన సంఘటనలు మనం చూస్తాం. అందుచేత ఆధ్యాత్మిక వ్యవస్థలోకి మనం రావాలన్నమాట. అబ్బాయి పిల్లలు కూర్చోండి. అందుచేత బైబిల్ ఏం చెప్తుందంటే, దావీదు అనేటువంటి ఒక మహారాజు నాడు దావీదు కాలంతో భయంకరమైన యుద్ధాలు ప్రకారాలు కూర్చుచు దావీదు దినాలు గడిపాడు. దావీదు కుమారుడైన సొలొమోను అతడు ప్రార్థనా పరుడు, ఆత్మ సంబంధమైన అవగాహన కలిగిన వాడు, దేవాలయం నిర్మాణం చేసిన వాడు కనుక, దేవుని వల్ల బహుమానం పొందిన వాడు కనుక ఆ సొలొమోను కాలంలో జరిగిందంటే అసలు యుద్ధాలు లేకుండానే ప్రశాంతంగా గడిచిపోయింది అన్నమాట కాలం. అలాగనే ఇప్పుడు మన జీవితంలో కూడా ఏం జరగబోతుంది అనేటువంటి సంగతి యెషయా గ్రంథములో 13వ అధ్యాయం 6వ వచనంలో వచ్చిన చదువుకుందాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం, యెహోవా దినము వచ్చుచున్నది,
చదువున్నాం. యెహోవా వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయమోని సర్వశక్తులకు దేవుని అందరూ వచ్చుచున్నది. అందుచేత బాహువులన్నీ దుర్భములను ప్రతి వారికి ఉండే కరిగిపోవును. జనులు విభ్రాంతులు, వేదనలు దుఃఖముల వారికి కలుగును. ప్రసవ వేదన పడు దాని వలె వారు వేదన పడతారు. ఒకరు తేలి చూతురు, వారి ముఖములో జ్వాలల వలె ఎర్రవారు. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తుగా దానిలో లేకుండా నరసింహజేయుటకును క్రూరమైన ఉగ్రతతో ప్రచండమైన కోపంతో అది వచ్చును. ఆకాశ నక్షత్ర రాసులను తమ వెలుగుని ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు. లోకులు చెడుతనమును బట్టి, దుష్టులు దోషమును బట్టి వారిని శిక్షించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుండి ఏం చెప్పబడుతుందంటే రాబోతుంది దినాలు, భయంకరమైన దినాలు ముందున్నాయి. కనుక దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను తలుపునందనే నుండి తలుపు తడుతున్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో నేను లోపలికి వచ్చి వాడు మేము అన్నపానములు చేయదు అని బైబిల్ మనకి బోధిస్తుంది. అన్నపానములు అంటే దేవుని ఆధ్యాత్మికత, ఆహారం, సువార్త, ఆరాధన, దేవుని ఆరాధించుకునేటువంటి ప్రశాంతమైన భాగ్యాన్ని దేవుని నుండి మనం పొందుకోబోతున్నాం. అందును బట్టి బైబిల్ కొద్దిగా సిద్ధపాటు చేయబడింది. ఎందుకంటే పురాతన దినముల్లో, క్రీస్తు పూర్వము కంటే ముందు కాలంలో, ఆదిమ దినాల్లో భయంకరమైన జలప్రలయం భూమి మీదకి వచ్చినప్పుడు ఆనాటి ప్రజలు ఎన్నో సందర్భాలు, ఎన్నో సంభవాలు వాళ్ళు చూసిన వాళ్ళు నోవహు వాడను నమ్మలేకపోయారు. నోవహు వాడెక్కడ నిర్మాణం చేశాడు అని ఎత్తైన పర్వతం మీద వాడ నిర్మాణం చేశాడు. నోవహు దగ్గరికి వచ్చి చాలా మంది అడిగారు, నోవహు ఈ వాడ ఇక్కడ ఏం తయారు చేస్తున్నట్టు, వాడ దేవుడు నన్ను తయారు చేయమన్నాడు. ఈ వాడలోనికి వెళ్ళిన వాళ్ళందరూ రక్షపడతారు. వాడలోనికి మనం వెళ్ళాలి, భయంకరమైన జలప్రలయం భూమి మీదకి రాబోతుంది అని నోవహు చెబితే, నోవహు చెప్పిన మాటలకు వాడు నిర్లక్ష్యపరిచి ఏం చేశారంటే నోవహుని అవహేళన చేశారు. ఈ దినంలో కూడా మన గ్రామాల మధ్యనే సంఘ నిర్మాణం జరుగుతుంది అన్నమాట. సంఘం కట్టబడుతుంది. సంఘాన్ని దేవుడు ఆహ్వానించి సువార్త ద్వారా సంఘమును లోక కళ్యాణం కొరకు, 7 ఏళ్ల పెళ్లి విందు కొరకు, నిత్యత్వము, నిత్య రాజ్యము కొరకు దేవుడు సిద్ధం చేసుకున్నాడు. కనుక లోకం ఏమంటుందంటే క్రీస్తు దేవుడు కాదు, సంఘము ఎత్తబడదు, సంఘముల మహిమ ఉండదు అని అనుకుంటున్నారు. సంఘము చాలా బలహీనమైనది అని భావిస్తుంది లోకం. కనుక యేసుని గురించిన సమాచారం చాలా విలువైనది అనేటువంటి రహస్యం ఇప్పుడు కాదు, రాబోతున్న ముందున్న కాలం, శ్రమల కాలంలో 7 ఏళ్ల శ్రమల కాలం రాబోతుంది. 7 సంవత్సరాలు లోకాన్ని పరిపాలించే ఒక రాజు రాబోతున్నాడు. ప్రతి ప్రాంతంలో తన మనుషులు వచ్చి భయంకరమైన శిక్షలు విధించే కాలం ముందుందన్నమాట. అందుచేత ఇప్పటికే ప్రపంచంలో ఇదివరకు కేంద్రంలో ఏ పరిపాలించినా మనకి అంత పట్టించుకునేవారుగా. సుమారు 2 సంవత్సరాల క్రిందట ఆ కేంద్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందో సామాన్య ప్రజలకు పల్లి గ్రామాలు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఏ క్షణం ఏం జరుగుతుందో ప్రతి మనిషికి కూడా తెలిసిపోతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రతి మనిషికి ఇప్పుడు తెలుస్తుంది. కారణం ఎందుకంటే రాబోతున్న కాలంలో కూడా ఏం జరగబోతుందో అన్ని కూడా బైబిల్ వివరించింది కనుక అవన్నీ కూడా స్పష్టంగా నిజమని తెలుసుకునేటువంటి స్థితి మనకి దేవుడు ధ్యానపరుస్తున్నాడు. జ్ఞానాన్ని తెలుసుకుని త్వరగా యేసుని అంగీకరించండి అనేటువంటి సందర్భం. ఏం జరగబోతుంది, బైబిల్ ఏం చెప్తుంది, ఎవరో చెప్పారనిగా. ఎందుకంటే యేసుని గురించిన సమాచారం గురించి, యేసు రాబోతున్న సందర్భాల్లో ముందుగా ఏం జరగబోతుందో బైబిల్లో రాయబడిందని తెలుసుకోవాలి. మన గురించి మనం బైబిల్ చదువుకోవాలి.
మన గురించి, లోకాన్ని గురించి, యేసుని అంగీకరించినను అంగీకరించకపోయినను బైబిల్ చదువుకున్నట్టయితే ప్రపంచ భవిష్యత్తు అర్థమవుతుంది. అప్పుడు నువ్వే యేసుని అంగీకరించడానికి ఇష్టపడతావు. యేసు మీద పగబడితే మనం ఎవరితో పగబడుతున్నాం తెలుసా? జీవముతో పగబట్టి మరణానికి చేరుకోవుతాం. యేసుకి ఆపోజిట్ ఎవరున్నారు అంటే మరణం ఉంది కనుక మరణాన్ని నుండి రక్షించడానికి, భయంకరమైన ఉపద్రవాల నుండి రక్షించడానికి యేసు భూలోకానికి వచ్చాడు. కనుక యేసుని ఆరాధిస్తే నిత్య జీవపు ఓటను మనం వెంబడించినట్లే. మొదటి బైబిల్ హాబేలు గ్రంథములో 1వ అధ్యాయము 15వ వచనంలోకి వచ్చినాన్ని చదువుతున్నా. హాబేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలోకి వచ్చినాన్ని చదువుతున్నా. యెహోవా దినము వచ్చునే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలె సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనం చూచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషం ఉత్సవమును నిలిచి పోయి మన ఆహారము నాశనమయ్యను. విత్తనము మట్టి గడ్డల క్రింద కూలిపోవచ్చున్నవి. పైరు మాడిపోయినందున దానికి గొడ్లు వట్టిపోయిను. పల్లపు గొడ్లు నేలపడి ఉన్నవి. మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోచున్నవి. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నీ కాల్చివేసిన యెహోవా, నీకే నేను మొరపెడుచున్నాను. నదులు ఎండిపోతాయి. అగ్ని చేత మేత స్థలాలు కాలిపోటీ చూచి పశువులు నీకు మొరపెడుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే రాబోతున్న దినాలు, ఎందుకంటే గడిచిపోయిన దినాలు మనం పరిశీలించినట్లయితే కాలిఫోర్నియా అనేటువంటి ఒక రాష్ట్రం, అమెరికాలో ఒక ముఖ్యమైన ప్రధానమైన ఎంతో సౌందర్యవంతమైన ఒక రాష్ట్రం ఏమైపోయింది అంటే సుమారు చాలా ఎకరాలు, కొన్ని వేల హెక్టార్లు అంతా భూమి, సుమారు 50,000 హెక్టార్ల భూమి అంతా కూడా కాలిపోయింది. ఆ భూమితో పాటు ఇళ్ళు, కార్లు, ఎంతో అట్లాగే అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ అంతా కూడా కాలిపోయారు అన్నమాట. సందర్భం ఏంటంటే ఇది భయంకరమైన దినాలకు ఒక సూచన అన్నమాట. ఎందుకంటే దేవుడు ఏదైనా చేస్తే అది మనం దాన్ని ఎవరు అడ్డగించలేరు. ఏ కార్యము దేవుడు జరిగించినా ఎవరు అడ్డగించలేరు. భయంకరమైన అట్లాగే ఎంతో హరికేన్ అనేటువంటివి, భూకంపాలు అనేటువంటివి, భయంకరమైన యుద్ధాలు అనేటువంటివి. పాలస్తీనాలో ఆహారం లేదు, ఆహారం సరఫరా చేసే మార్గాలు గుండా వెళ్ళడానికి లేదు. ఎవరు సహాయం చేసేటువంటి పరిస్థితి కనపడలేదు. చాలా దేశాలు, ఐక్యరాజ్య సమితి పలు దేశాల నుండి వాళ్ళకి సహాయం అందించేది కానీ అందరికీ సరిపెట్టలేకపోతూ ఉంది. గమనించండి, అటువంటి పరిస్థితి ప్రపంచానికి రాబోతుందన్నమాట. పాలస్తీనాకి ఏ పరిస్థితి వచ్చిందో ప్రపంచంలో చాలా భాగాలు, ఎందుకంటే అదే పరిస్థితి రాబోతుంది అన్నమాట. అందుచేత మనము పాలిస్తున్న రాజులు వాళ్ళు కవిత్వాలు కొట్టుకొచ్చి యుద్ధాలకు ఎంతో ప్రోత్సాహం, ఎంతో పరిగెడుతుంటారన్నమాట. ప్రజలు పరిపాలించండి, యుద్ధాలు చేయడానికి పరిగెడుతూ ఉంటారు. ఇటువంటి సందర్భం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. భయంకరమైన మనుషులను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎటువంటి మనుషులు చూస్తున్నాం అంటే చెప్పరాని సందర్భం. మణిపూర్లో గడిచిన 2-3 దినాల్లో ఏం జరిగిందంటే ఒక 12-11 ఏళ్ళ పాప కనిపించలేదట. 3వ దినం ఒంటి నిండా గాయాలతో కనిపించింది. ఆమె చనిపోయింది. ఎటువంటి మనుషులు, మానవులు ఎలా ఉన్నారు అంటే భయంకరమైన మృగాల వలె మారిపోతున్నారు. భయంకరమైన మృగాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళు మాత్రం ఉండాలనుకుంటున్నారు. ఇతరుల మీద హాని కల్పిస్తూనే ఉన్నారు. క్రమం తగ్గిపోతున్నారు. దేవుని న్యాయం, దేవుని సత్యం, అట్లాగే చట్టానికి లోబడి బ్రతకడానికి వాళ్ళు ఇష్టపడలేకపోతున్నారు. భయంకరమైన ఉన్మాదులుగా లోకం మారిపోతూ ఉంది అన్నమాట ఒకవైపు. కనుక దేవుని రక్షణ మనల్ని పిలుస్తూ ఆహ్వానిస్తూ ఉంది. మనం రక్షణ వైపు పరిగెట్టాలి. సమాజంలో కలిసినట్లయితే నేర ఘోరాలే కనబడుతున్నాయి.
అందుని బట్టి ఇక్కడ బైబిల్లో ఒక వచనాన్ని చదువుకుందాం. యావేలు గ్రంథంలో 3వ అధ్యాయం 14వ వచనంలోకి వచనాన్ని చదువుకుందాం. యావేలు గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. తీర్పులో రావాల్సిన యెహోవా తీర్పు వచ్చి ఉన్నది. తీర్పులకై జనులు గుంపులుగా కూడి వచ్చున్నారు. సూర్య చంద్రులు తేజోహీనులై నక్షత్రముల కాంతి తప్పిపోవును. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరమును విరవడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణికిచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. అన్యులకు మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. ఈ దేవుడని యెహోవాను నేనే, నాకు పరిశుద్ధ ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్న అని మీరు చెప్పుకొందురు. ఆ దినమున పర్వతములలో నుండి కొత్త ద్రాక్షరసము పారు, కొండలలో నుండి పాలు ప్రవహించును. యోర్దా నదులన్నిటిలో నీళ్లు పారు. నీటి ఓటల యెహోవా మందిరములో నుండి ఉబికి పారి సిద్ధములో తడుపును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం చూసినట్లయితే ఈ 14వ వచనంలో తీర్పులోయలో రావాల్సిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పుగా ఈ జనులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైన నక్షత్రముల కాంతి తప్పిపోయిను. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు. గమనించండి, అంతరిక్షములో కూడా మార్పు. అంతరిక్షము నుండి మనకి రాబోతున్న, భూమికి రాబోతున్న వెలుగు రాదట. చీకటి గ్లో హౌస్. ఎందుకంటే చీకటి మండలాలు మరి ఈ నక్షత్ర మండలాలనే కావచ్చు, సూర్యుడు చంద్ర నక్షత్రాలే కావచ్చు, వీటిని చుట్టుముట్టేటువంటి దినాలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు గంటకు వేడి కొనలేకపోతున్నాం. ఇంకా కొన్ని సంవత్సరాలలో ఇంకా వేడి తట్టుకోలేని దినాలు కూడా రాబోతున్నాయి. బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడినవి. రెండోది, సూర్య చంద్రుడు వెలుగు లేని హీనులుగా మారుతారట. నక్షత్రాల నుండి వెలుగు రాదు. చీకటి ఏం చేయగలం? చీకటి పడిపోయింది అనుకోండి, అసలు తెల్లారలేదు అనుకోండి, ఏం చేయగలం? ఏదైనా పని ఉంటుందా? ఆహారం ఇంట్లో నిల్వ ఉన్నంతకాలం తింటాం, తర్వాత ఏం చేయాలి? చీకటికి అలవాటు పడాలి. అసలు పగలే లేకపోతే ఏమైపోతాం మన పరిస్థితి. దేవుడిచ్చిన పగలు, దేవుడిచ్చిన చీకటిని మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ దేవుడు ఉన్నాడని నిజాన్ని చెప్పలేకపోతున్నా. లోకం చూడండి, చాలా మంది హేతువాదులు అసలు దేవుడే లేడంటున్నా. దేవుడు ఈ పగలుగా తీసేస్తే ఏమైపోతా? ఇక్కడ బైబిల్లో రాయబడింది, సూర్యుడు కాంతినివ్వడు, చంద్రుడు తన వెలుగునివ్వడు, నక్షత్రాలు తన కాంతినివ్వక తగ్గిపోతాయి అని ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ అని అంటే, ఒకవేళ మనం ఉన్న ప్రాంతంలో ఈ మండలాలన్నింటినీ కూడా, ఈ భూమికి సంబంధించిన మండలాలన్నీ కూడా ఒకవేళ ఒక చీకటి మండలంగానే ఆవరిస్తే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత దేవుడు మనకి అన్ని అవకాశం ఇచ్చినప్పుడే దేవునికి లోబడాలన్నమాట. అందుచేత మనం వ్యసనాలను సిరివేసి క్రీస్తుని వెంబడించాలి. శ్రమల దినాలు అనేకంగా. మొదటి దర్శనలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలోకి వచనాన్ని చదువుకుందాం. మొదటి దర్శనలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. అన్నదమ్ముల రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగా తెలియదు. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమిని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము దర్శించను కనుక వారంత మాత్రమును తప్పించుకోలేదు. గమనించండి,
ఇక్కడ ఇద్దరు గర్భిణీ స్త్రీలు కనబడుతున్నారు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక గర్భిణీ స్త్రీ ఉన్నది. ఇక్కడ దర్శనులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక గర్భిణీ స్త్రీ ఉంది. ఇంకా చూస్తే ఈ గర్భిణీ స్త్రీలు కూర్చిన వివరణ ఎలా ఉందంటే, లోకానికంగా ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది. ఒక వ్యక్తి, ఒక పురోహితుడు, ఒక ప్రవక్త ఏం చెప్పాడనంటే, ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు జరగలేదు, ఒక 2-3 వేల సంవత్సరాలు జరిగాయి, ఇంకా 30 కోట్ల సంవత్సరాలు ఈ భూమి ప్రశాంతంగా ఉంటుందని గ్యారంటీ ఇస్తున్నారు. ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుందనండి, సమయం ఎంతో లేదు, సద్వినియోగం చేసుకోండి. సువార్త లోకమంతటా ప్రకటింపబడిన వెంటనే అంతం వస్తుంది. సువార్త లోకమంతటా ఎందుకు ప్రకటించడానికి స్వేచ్ఛ ఉండడం లేదనంటే, లోకానికి, మానవునికి తెలియని అనేకమైన లోకాధికారులు, లోకనాథులు, అధికారులు, దురాత్మ సమూహానికి తెలుసు సువార్త ప్రకటింపబడిన వెంటనే నాశనం ప్రారంభమవుతుంది. సువార్త ప్రకటింపబడుతుండగానే మనం ఎక్కడికి చేరాలి? చూడండి, ధాన్యపు రాజులు, రైతులు ఏం చేస్తారు? విత్తనం వేసి దాని పంటను కోసి ధాన్యాన్ని నిల్వ చేసేవారు గిడ్డంగుల్లోనూ, లేక ధాన్యపు కొట్టికలు, గాదులు అంటారు, వాటిలో నిల్వ చేసేవారు. అలాగనే చేపలు పట్టేవాడు చేపలన్నింటినీ ఒడ్డుకు లాగి తన కప్పలో వేసినట్లు. గమనించండి, యేసుని వెంబడిస్తున్న మనకు ఈ సువార్త ప్రకటించబడుతున్న సందర్భంలోనే త్వరగా యేసుని మనం అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలంటే సమయం చాలా తక్కువ లోకంలో. గమనించండి, భయంకరమైన దినాలు. లోకానికి ప్రసవ్యాధన ప్రారంభమైనట్లుగా గర్భిణీ స్త్రీకి హఠాత్తుగా ఏ సమయంలో నొప్పులు ప్రారంభమవుతాయి? ఎక్కువగా వాటి ఏ సమయంలో? పగలు ప్రారంభమవుతాయా? రాత్రులు ప్రారంభమవుతాయా? ఎందుకంటే చాలా మంది గర్భిణీ స్త్రీలకు రాత్రులు 10 దాటిన కాటి నుండి, లేకుంటే 12 దాటి నుండి ఎక్కువగా నొప్పులు ప్రారంభమవుతాయి అన్నమాట, డెలివరీ అయ్యేటువంటి స్త్రీలకి. అలాగనే భయంకరమైన దినాలు రాబోతున్నాయంటే, ఊహించిన దినాల్లో లోకానికి, భూమండలానికి ఏం రాబోతున్నాయంటే శ్రమలు ప్రారంభమవుతాయి అన్నమాట. శ్రమలు ప్రారంభమైన తర్వాత ఇంకా విడిచిపెట్టవాలి. 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు. COVID-19తోనే శ్రమ ప్రారంభమైనట్టున్నా కనుక కొన్ని చూడండి, ఒక గర్భిణీ స్త్రీలకు గర్భంలో ఉన్న శిశువు కదలికలు అన్నమాట. ఆగుతుందని 7 సంవత్సరాల శ్రమ ప్రారంభమైన తర్వాత ఎక్కడ చూసిన నిర్బంధాలు ఏర్పడతాయి, వలస ప్రయాణాలు ఏర్పడతాయి, ఆందోళనలు ఉపగ్రహాల నుండి కానీ ప్రభుత్వాల నుండి కానీ చేతులు ఎత్తేస్తారు. మనకి ఎటువంటి సమాచారం ఉండదు, పరుగులు వెంటనే కనబడుతుంది. కనుక ప్రజలు ధైర్యం చెడి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ ఇలాగా ప్రాణమైపోతే ఎక్కడో పచ్చగా ఉందని ప్రయాణం చేసినట్లుగా ప్రయాణం చేస్తారు. ఎక్కడ చూసినా నాశనమే కనబడేటువంటి స్థితి ఉంటుందని వివరణ ఉందన్నమాట ఇక్కడ. అందుని బట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుంది? 2వ వచనంలో రాత్రి వేళలో ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చును, మీకు బాగుగా లోపల నెమ్మదిగా ఉన్నది పైమీకి లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవం వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించిన కనుక వారు ఎంత మాత్రం తప్పించుకోలేదు. సహోదరులారా, ఆ దినం దొంగవలి మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరు ఎంత మాత్రం వెలుగు కుమారులను, పగటి కుమారులు ఉన్నారు. మనం రాత్రి వారు కాదు, చీకటి వారు కాదు. ఇతరుల వల్ల నిద్రపోక పేరు కాబట్టి మత్తులు కాక, నిద్రపోవారు రాత్రి నిద్రపోదురు, మత్తులుగా ఉన్నవారు ఆ రాత్రి వేళ మత్తులుగా ఉంటారు. మనం పగటి వారు అయినాము కనుక మత్తులపై ఉండక విశ్వాస ప్రేమలను, కవచమును, రక్షణ, నిరీక్షణను, శిరస్రామును ధరించుకుంటుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికి దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రత పాల్గొనడానికి కాదు. గమనించండి, మనం ఏం చేయాలి? సహవాసాన్ని బలోపేతం చేయాలి. ఎందుకంటే
ఐగుప్తు దేశంలో మోషే కాలంలో, అహరోను కాలంలో దేవుడు ఇచ్చిపడంటే, నేను ఈ రాత్రి ఐగుప్తు దేశంలో పస్కా పండుగ నిర్మించండి. ఐగుప్తు దేశం ఆవిర్భావపు పండుగ, ఇశ్రాయేలు కుటుంబంలో పస్కా పండుగ జరిగించండి. ఒక పొట్టేలుతో ఈ పస్కా పండుగ ప్రారంభించండి. నేను ఐగుప్తు దేశంలో మరణపు దూతను, సంహారకుని ప్రవేశపెడతాను. ప్రతి ఇంటిలో జ్యేష్ఠ సంతానం చనిపోతారు కనుక మీరు రాత్రి నెల బయట తిరగొద్దు, లోపల ఉండి మీరు ఈ పండుగను జరిపించండి. ఆవిర్భావపు పండుగ వాళ్ళు కొనసాగించి దాన్ని ప్రారంభించి దాన్ని ముగించారు. ఆ తెల్లారేసరికి ఐగుప్తు దేశం ఏం జరిగిందంటే భయంకరమైన మరణం. ప్రతి ఇంట్లో జ్యేష్ఠ సంతానం, పశువుల దొడ్డిలో జ్యేష్ఠ పశువులు, గొర్రెల దొడ్డిలో జ్యేష్ఠ గొర్రెలు, అట్లాగే పక్షులు, జ్యేష్ఠ పక్షులు అన్ని కూడా ఐగుప్తు దేశంలో ఈ జ్యేష్ఠవి అనేటువంటి అన్ని కూడా చనిపోయారు అన్నమాట. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు అని అన్నాడు దేవుడు. ఇశ్రాయేలు సంరక్షణ చేసుకుని తెల్లారి మరలా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచి వాళ్ళు ప్రయాణం కొనసాగించారు అనమాట. ఐగుప్తు దేశంలో ఏం జరిగింది అని అంటే, ఒకవైపు మరణం జరిగినప్పుడు ఇశ్రాయేలుకు విడుదలైంది అనమాట. గమనించాలి, శ్రమల వల్ల లోకానికి ఎంతో భయంకరమైన శ్రమ రాబోతుంది. సంఘం ఎత్తబడాలి, లోక కళ్యాణం జరగాలి. అందుచేత మధ్యాకాశములో 7 సంవత్సరాల పెండ్లి మీద జరగబోతుంది. అందుచేత సంఘము ఇక్కడ మొదటిగా పెండ్లి వెళ్లు అనే చాలా ఉజ్జీవంగా దేవుని సన్నిధించేయాలి. నిరుత్సాహపడకూడదు, శ్రమలను సంతోషంగా పంచుకోవాలి. ఇంకా సంపాదన మీద దృష్టి పెట్టి ఇక్కడ ఏమో పెద్ద ట్యూబ్లెస్ బిల్డింగ్లు కడతాకోకుంటే మనతో ఉన్న వాళ్ళందరూ కూడా మహిమ శరీరంతో ఎత్తబడతారు. మనం ఇక్కడ విడవబడతాం అన్నమాట. ఇది శాశ్వతమైనది కాదు. మనం కొత్త ఆకాశం వరకు పరిగెడుతున్నాం, కొత్త ఆకాశం వరకు వేచి ఉన్నాం, దేవుని రాకడ వరకు సిద్ధపడి ఉన్నాం. కనుక ఈ శ్రమ నుండి మనం బయటపడవలసి ఉంది. ద్వితీయోపదేశకాండములో 4:30 వచనాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండము 4:30 ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అతి దినముల్లో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యబెడవడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. దేవుడు భూమి మీద నరుని సృష్టించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నా కొనుబడి దినములలో ఆకాశం యొక్క ఇరుకు నుండి ఆకాశం యొక్క అదుపు వరకు ఇటు గొప్ప కార్యములు జరిగిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం విడవడని చేయబడవడు, నిన్ను మరవడు అని ఇక్కడ లేఖనం సాధిస్తూ ఉంది. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే ప్రతులలో ఒక ప్రధానమైన వచనం ఇక్కడ ఉంది. అందుచేత దేవుని పట్ల మన విశ్వాస త్యాగం వ్యర్థం కాదు. దేవుడు మనం చేయి విడిచేవాడు కాదు. కనుక శ్రమలకు ముందుగా మనం సిద్ధపడాలి. శ్రమలకు ముందుగా సంఘం సిద్ధపడాలి. శ్రమలో సిద్ధపడదామనుకుంటే ఎన్నో శ్రమలు మన జీవితంలో ఉంటాయి. అందుచేత ఆత్మీయ సంఘముగా, వధువు సంఘముగా మన ప్రయాణాన్ని తుదిముట్టించాలంటే శ్రమ కాలానికి ముందుగా మనం సిద్ధపడాలి. అందుచేతనే బైబిల్ మనకి ఒక సందర్భాన్ని తెలియపరుస్తుంది. ప్రకటన గ్రంథం 19:9 ప్రకటన గ్రంథము 19:9 మరియు నా గొర్రె పిల్ల విందులకు మరియు అక్కడ నాతో ఇలా చెప్పారు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు తల్లిని రాయి. మరియు ఈ మాటలు యథార్థమైన మాటలని నాతో చెప్పారు. అందుకు నేను అతనికి నమస్కారం చేయడికై అతని పాదములను సాగిపడగా అతడు ఉద్దేశమే, నేను నీతో యేసుని గురించిన సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతో సహదాసులను దేవునికి నమస్కారం చేయము. గమనించండి,
ఏం చెప్పబడుతుంది అనంటే గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. గొర్రె పిల్ల విందు యేసు ప్రభువు ఏం చెప్పారంటే, నన్ను తినివాడు నా రక్తము త్రాగువాడి ఆ అంత్య దినము నేను వాళ్ళు లేపుతాను. నేను నిజమైన ఆహారము, జీవ ఆహారమును నేనే. మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి, జీవము కొరకని నిత్య జీవమైన ఆహారం కొరకు కష్టపడుడి అనే మాట. యేసును గురించిన వార్త చాలా విలువైనది. రక్షింపబడుతున్న మనకు అది జీవాంతమైన జీవపు వాసన కలిగించేటువంటి సందర్భం. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు కనుక యేసుని ఆరాధించేటువంటి లక్షణములో మనం ఏం కలిగి ఉండాలంటే అవగాహన కలిగి ఉండాలి. సహవాసములో విడవక, ప్రార్థనలో పట్టు విడవక, మన పరుగు మధ్యను తుదముట్టించే విధముగా ఎంతో ఆధ్యాత్మికత స్థితిలోనికి మనం వెళ్ళాలన్నమాట. అందుచేత సంఘమునకు పెండ్లి వ్యవస్థ, పెండ్లి కుమార్తె అనేటువంటి పేరు. అందుచేత మత్తయి యోసియా గ్రంథములో 62:5 వచనాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథము నుండి యోసియా గ్రంథము 62:5 వచనాన్ని చదువు. ఎవరుడు కనికను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుడు నిన్ను వరించి పెళ్లి చేసుకున్నట్లు, పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను కూర్చి సంతోషించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, క్రీస్తునందున్న మన విశ్వాసము ప్రదానం చేయబడింది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రదానం చేశాను. సర్పము తన కీర్తి చేత మిమ్మల్ని మోసపరచనేమో అని భయపడుతున్నాను. అవన్నీ మోసపరచినట్లు చూడండి, ఏదో తోటలోనికి సర్పము వచ్చి అవ్వను మోసపరిచింది. ఎవరికి చెప్పింది? మీరు దేవుడు అవుతారు, ఈ పండు తింటే మీకు ఏమి కాదు, మరణమేం చేయదు మిమ్మల్ని అని మరణ సంబంధమైనవి తినిపించాలి, మోసపరిచాలి. కనుక ఇప్పుడు కూడా ప్రదానం చేయబడిన మనము ఎలా ఉండాలి అంటే సంఘానికి ఇక్కడ దేవుని పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండాలన్నమాట. ఎవరుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుడు నిన్ను వరించి పెళ్లి చేసుకున్నట్లు, పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను కూర్చి సంతోషించదు. యెరూషలేమా, నీ ప్రకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. లేదను పగలేదని వారు మౌనంగా ఉన్నారు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయనను యెరూషలేము స్థాపించే వరకు, లోకమంతటా దాన్ని ప్రసిద్ధి కలిగే వరకు ఆయన విశ్రమింపనీయకుడి. గమనించండి, ఏం చేయాలి మీరు? సంఘము విస్తరణ కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము పట్టణము విస్తరణ జరగాలి, యెరూషలేము పట్టణము నిర్మాణం జరగాలి అని అంటే సంఘము అభివృద్ధి జరగాలి, సంఘము వ్యాపించాలి, లోకమంతటా వ్యాపించాలి. చూడండి, ఒక 50 సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఎంతమంది క్రైస్తవులు ఉండేవారు? ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులే? గమనించాలి, మనం క్రైస్తవులు అయినను సరే వాక్యానుసారమైన క్రైస్తవం అవ్వాలి, ఆత్మానుసారమైన క్రైస్తవంగా మారాలి. యెరూషలేము పట్టణంగా వ్యాపించాలి. మనమే యెరూషలేము నగరములో మహాభవనంగా మార్చబడాలి, అలంకరింపబడాలి, రూపుదిద్దబడాలి. అలంకరణ సౌందర్యం రావాలన్నమాట. ఆత్మ సంబంధమైన సౌందర్యంతో వధువు సంఘం వలె సిద్ధపడాలి. కనుక శ్రమలను సహించే వాడిగా చేసుకోవాలి. ప్రార్థన పూర్వకంగా శ్రమలను జయించాలి, ప్రార్థన పూర్వకంగా శ్రమలను, అట్లాగే వాటి మీద పోరాడాలన్నమాట. శ్రమల మీద పోరాడి విజయాన్ని మనం పొందాలన్నమాట. చిన్న అనారోగ్యం వస్తే మంచానికి బానిసలు అవ్వడు. చిన్న అనారోగ్యం వస్తే మంచానికి బానిసలు అవ్వడు. అనారోగ్యం మీద పోరాడాలి. అనారోగ్యాలు అనేటువంటివి కొన్ని దురాత్మ సమూహము, రుగ్మతలు అన్నమాట. వాటి మీద మనం పోరాడి బయటపడాలి.
వ్యాధులు అనేటువంటి బైబిల్ మనకి ఏం చెబుతుందంటే యేసు ప్రభువారు అన్ని సందర్భాల్లో అపవిత్రాత్మను వదిలించనని వివరణ ఉంది. వ్యాధి అనేటువంటి అపవిత్రాత్మ వెడలు కొట్టినట్టు వివరణ ఉంది. కనుక వ్యాధులు భూమి మీద ఉన్నాయి, అవి మనలో ఉంటాయి అని ఆశించుకోవడం, మన నుండి వాటిని వెడలు కొట్టాలి. దురాత్మలవి వాటిని మనలోని వాసం చేయకుండా వెడలు కొట్టాలి అన్నమాట. వ్యాధులకు బానిసలుగా ఉండకూడదు. క్రైస్తవ సంఘాల్లో ఉండాలి, ఆనందం ఉండాలన్నమాట. ఎప్పుడు ఆనందం అంటే ప్రార్థన ఎప్పుడూ చేస్తున్న కుటుంబాల ఆనందం ఉంటుంది. ఒక 3-4 నెలలు మత్తులుగా ఉన్న తర్వాత ఆనందం మనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏముంటాయంటే కన్నీళ్లు ఉంటాయి. అందుని బట్టి శ్రమల కాలం రాబోతుంది. ఆ శ్రమలు వేరు, ఈ శ్రమలు వేరు. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా స్థిరపడడానికి కలిగే శ్రమలను మనం చూస్తున్నాం. కానీ బైబిల్లో రాబడిన శ్రమల కాలం 7 ఏళ్ల శ్రమల కాలం, 7 ఏళ్ల పాలకుని శ్రమల కాలం ఉంటుంది. దానిని కూడా అధిగమించే స్వభావాన్ని మనం ధరించవలసి ఉందన్నమాట. దేవుడి కొద్ది మాటలు మన నిగుడులో దేవుడు దీవించుకుంటా. ప్రార్థన. మహాగరుడను సర్వోన్నతుడైన మా అదృశ్యుడును సర్వజ్ఞుడును ప్రేమగల తండ్రి, నీ రెక్కల నీడ ప్రతి ఒక్కరికి దయచేసి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు దీవించి ఆశీర్వదించి మరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వచ్చింది బిడ్డలపై నీ ఆత్మను త్వరగా పంచండి. రెండో రాకడ మరి ఆత్రగా మంత్రి కృపతో నింపించు, కనికిరపడమని ప్రార్థిస్తున్నాం, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మొండి తట్టి ఆశీర్వదించండి. పాపములో మారగా మమ్ము పాడకుండా చేసి, పాపములో మారగా మమ్ము పాడకుండా చేసి, ఆని పరిశుద్ధమై పరిశుద్ధులను మహాగరుడను సర్వోన్నతుడైన దేవా, ఈ రాత్రి గల సన్నతి సెలవు ధ్యానం దినాలను జ్ఞాపం చేసుకుని సంగతిని కూటాన్ని బట్టి ఈ చిన్ని సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మహావృద్ధి, సమృద్ధి, ఆరోగ్యం, స్వస్థత, శాంతి ప్రతి కుటుంబంలోకి దయచేసి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, శుభకరంగా మహావృద్ధి, సమృద్ధి, ఆరోగ్యం, స్వస్థత, శాంతి కలిగించి కల్వరి పట్టుపై 3 మీటర్ల మధ్య ప్రాణాలతో మీరు కాల్చిన ప్రశస్తమైన అమూల్యమైన రక్తదానంతో ప్రతి ఒక్కరిని మీరు ముడిగట్టి స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థన